జేఎంజే న్యూస్కి స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ బచావో ఆందోళన కార్యక్రమం. జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడు సుజాతతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత చేనేత వస్త్రాలు ధరించడంపై ప్రజల్లో అవగాహన కల్పించే ర్యాలీని ఎమ్మెల్యే జనార్దన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 5 చేనేత కార్మికులను ఆయన సన్మానించారు. అనంతరం దామచర్ల జనార్దన్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేతను ప్రోత్సహించడంతో పాటు చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలన్నారు. ముందు బొకే సార్ కొంచెం వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చేనేత. రండి ముందుకు రండి. వీళ్ళు నవారు నేస్తే 10-15 సంవత్సరాలు ఉంటుంది. నవారు పోదు. అదేవిధంగా లింగీరు సార్ ఒకసారి అటు వెళ్ళని జెండా ఊపిండి సార్. బాబు ఆగా ర్యాలీ అయిపోయి ఇద్దు. వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చేనేత కార్మికుల ఐక్యత. అందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన జేడీ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్ళ కార్మికులందరికీ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముక్కల్లో కానీ మళ్ళీ అదేవిధంగా ఉడిచి కానీ వీళ్ళంతా కూడా కొంతమంది ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో, ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు. ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి, వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్లేస్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ కష్టం చేసిన దాని కానీ ఆ వస్త్రాలు కూడా ఈరోజు ఇందాక ఒక అతను ఓన్లీ లుంగీలకే ఫేమస్ అంట, అతను చెన్నై నుంచి వచ్చి ఇక్కడే కొనుక్కొని పోయే పరిస్థితిలో ఉంది. అంటే ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ చేనేత కార్మికులకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా వల్ల ఏది కూడా మేము చేస్తాం. ఈరోజు అదేవిధంగా 5గురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాల ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మగ్గం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవడం ఒక మంచి సూచిక అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలు అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి పెద్ద నినాదం చేయడం జరిగింది. అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులు అందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది. అది గత చరిత్ర. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళ్తూ అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు. ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మరి మనం ఆరోగ్యంగా ఉంటామనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తయారైన వస్త్రాలు ముఖ్యంగా చేనేత వస్త్రాలను కనుక మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే కార్మికులకి మరి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే కార్యక్రమానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వచ్చి ఒక ప్రోగ్రామ్ని మరి పెద్ద ఎత్తున మరి ప్రారంభించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ బచావో ఆందోళన కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. ఎస్డిపిఐ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముస్లింల మీద దాడులు పెరిగాయని, ఇళ్లలో చొరబడి చంపుతున్నట్లు పార్లమెంట్లో ఏ ఒక్క ఎంపీ మైనార్టీ పక్షాన నిలబడి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డులోని 40 అంశాలను ఏ విధంగా వక్రీకరిస్తారని, బలహీనమైన సంస్థలను బలోపేతం చేయాలే గాని నిర్వీర్యం చేసి రద్దు దిశగా పావులు కదపడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రేపటి పార్లమెంట్ సమావేశాలలో ప్రతి ఒక్కరూ ఖండించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కాపాడుకుందాం వక్ఫ్ ఆస్తులను, కాపాడుకుందాం బలోపేతం చేయాలి
బలోపేతం చేయాలి ఒక్కోడును. బలోపేతం చేయాలి ఒక్కోడును. ఒక్కోటి ఆస్తులను కంప్యూటరీకరణ చేయాలి. కంప్యూటరీకరణ చేయాలి ఒక్కోటి ఆస్తులను. కంప్యూటరీకరణ చేయాలి ఒక్కోటి ఆస్తులను. కాపాడుకుందాం ఒక్కోడును. కేంద్రం ఆమోదం పొందిన కేంద్రం ఆమోదం పొందిన 40 సూత్రాల వెంటనే కేంద్రం ఆమోదం పొందిన 40 సూత్రాల వెంటనే కాపాడుకుందాం ఒక్కోటి ఆస్తులను. కాపాడుకుందాం ఒక్కోటి ఆస్తులను. కేబినెట్ ఆమోదం పొందిన 40 సూత్రాలను వెంటనే కేబినెట్ ఆమోదం పొందిన 40 సూత్రాలను వెంటనే కేబినెట్ ఆమోదం పొందిన 40 సూత్రాలను వెంటనే కాపాడుకుందాం ఒక్కోటి ఆస్తులను. నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ మరియు మైనార్టీ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషను, ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ బచావ్ ఆందోళన కార్యక్రమాన్ని ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము కేంద్రం క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి ఏదైతే 40 సవరణలు చేశారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, దాన్ని రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మేమంతా ఖచ్చితంగా ఎదుర్కొంటాము, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే పార్లమెంటు కాలంలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు మన ఆంధ్ర ఎంపీలు ఎవరు కూడా మద్దతు చెప్పకూడదని కూడా మేము సవినీయంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా విన్నవించుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాము. ఒకవైపు కేంద్ర ముస్లింల మీద దాడులు చేస్తుంటే మీరెందుకు నోరు వెదడం లేదు? ఎందుకు మీరు నోరెత్తి పార్లమెంట్లో ప్రశ్నించడం లేదు? గత జూలై నుండి ఈ జూన్ వరకు కూడా ఎన్నో దాడులు జరిగాయి. ఛత్తీస్గఢ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, లక్నో కానివ్వండి, కాన్పూర్ కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, ఇంట్లో మాంసం ఉందని, గోమాంసం ఎగుమతి చేస్తున్నారని, గోవులను ఎగుమతి చేస్తున్నారని, ఈ విధంగా ఏదో ఒక వంకతో ముస్లింలను చంపుతుంటే, బుల్డోజర్లు పెట్టి ఇళ్లను కూల్చుతుంటే మీరు ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? విహారయాత్రకి వెళ్తున్నారా? మా దగ్గర ఓట్లు అడుక్కొని మీరు ఆడ విహారయాత్ర చేస్తున్నారని అడుగుతున్నాను. రాబోయే కాలం మా వద్ద అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏమిటో, మా ఓటు పవర్ ఏమిటో చూపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు కూడా మీ యొక్క వైఖరిని, వక్ఫ్ బోర్డును ఇంకా బలోపేతం చేయాల్సింది పోయి కేంద్రంలో మోడీ గారు, అమిత్ షా గారు దీన్ని నిర్వీర్యం చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీ యొక్క వైఖరి తెలియజేయాలని కూడా నేను ప్రశ్నిస్తూ ఈ సమావేశం ఇచ్చినటువంటి ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో మంగళవారం ప్రకృతి విపత్తులు, స్వాతంత్ర దిన వేడుకల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న రాష్ట్ర విజన్ డాక్యుమెంటరీ విడుదల చేస్తామని ప్రకటించినందున అదే క్రమంలో జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను కూడా రూపొందించాలన్నారు. జిల్లాలోని పరిస్థితులు, ప్రత్యేకతలను పరిగణలోకి తీసుకుని 2047 నాటికి సాధించాల్సిన అభివృద్ధిని తెలియజేసేలా ఈ ప్రణాళిక ఉండాలన్నారు. ముందుగా 100 రోజులు, ఆ తరువాత ఏడాది ప్రణాళికను రూపొందించాలన్నారు. అందుకు తగినట్లుగా అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను, క్షేత్రస్థాయి సిబ్బందికి ఇస్తున్న ఆదేశాలను కూడా తమకు తెలియజేయాలన్నారు. సెక్షన్లో ఉన్న లిస్ట్ తీసుకున్నాం. ముందు రోజు నైట్ వాళ్ళకి అలవాటు అక్కడ వేసుకోగలకు వాళ్ళు చేస్తారు. ఇది
representatives for 78th Independence Day function. RDO Ongole has to distribute invitation cards to officials. In the in-charge officer RDO Ongole with coordination of DRO and collectorate staff well in advance meticulously. RDO Ongole has to see that invitation cards should be distributed to all the officials and non-official issues. Madam, freedom fighters ఇప్పుడు ఎవరు ఎలాగా లేరు మేడం, అందరూ చనిపోయారు. కాకపోతే వెహికల్ అరేంజ్ చేసి తీసుకురావడం వాళ్ళు కొంత రీచ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మోస్ట్లీ విఐపీస్కి అందరికీ ఇక్కడ ఆర్డీఓ ఒంగోలు ద్వారాను అలాగే ఒకటి ఇప్పుడు ఎమ్మెల్యేస్. థర్డ్ ఇష్యూ ఇన్ఛార్జ్ to arrange stalls and other logistics for facilitation of freedom fight. One officer is RDO Ongole and he has to look after these issues. Government, Revenue Divisional Officer Ongole and Tahsildar Ongole, freedom fighters, public and children, arrangement of Shamiana and chairs at ground and to make necessary arrangements for erection of stalls. 6 years నుంచి వీళ్ళకి పేమెంట్స్ అనే ఇష్యూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కొంత కొంత అడ్వాన్స్ మినిమల్ అమౌంట్ మొన్న ఇస్తే అగ్రికల్చర్ సిస్టమ్ DPR చూసుకుంటారు వాళ్ళు ప్రతిసారి. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చే స్టూడెంట్స్ కోసం DPR గారు DO గారు ఫ్రెష్ ఫ్రూట్స్ తర్వాత ఒక ఏదైనా డ్రింక్ లెమనేడ్ లాంటి వాటర్ బాటిల్ ఇస్తాం. కొంచెం డిలే కూడా ప్రోగ్రామ్ డిలే నడుస్తూ ఉంది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ GSWS, DO ఒంగోలు, DD మైన్స్ అండ్ DRG నోట్ కూడా కొంచెం requested to arrange elegant fabulous performance after completion of Independence Day celebration. Fabulous should run through the last time. select చేస్తారు బెస్ట్ పర్ఫార్మింగ్ సెలక్షన్ మళ్ళీ జేసీ గారు సఫర్ గారు చేస్తారు. వాళ్ళకి అగ్రికల్చర్ ఉంటుంది కదా, ఎందుకు రెండు ఓకే దాన్ని బట్టి ఆ స్కూల్ వాళ్ళు కంపల్సరీగా వస్తారు. అలాగే డిఎల్ఎడ్ స్కూల్స్ వాళ్ళు అదే ఎంత మరి కల్చరల్స్ ఉన్నప్పుడు 45 minutes దాకా జస్ట్ 6 to 9 అన్ని స్కూల్స్ ఒక 500 మంది మీరు ఒంగోలు ఓకే, అది ముందే తయారు చేసి పెట్టుకోండి ఏ స్కూల్ నుంచి మీరు పిలుస్తున్నారని నీట్గా. అక్కడ ఆ టైంలో చెప్పిన టైంలో లేట్ అవ్వకూడదు. ఓకే, మీరు డియో అంటారా సాంగ్స్ సెలెక్షన్ అది మీరు ఒక్కసారి పర్సనల్ గా చూడాలి ఎంత టైం పడుతుంది ఒక సాంగ్స్ కూడా. ఆ టైం అన్ని క్యాల్కులేట్ చేసుకుని మీరు చెప్పాలి. ½ an hour అంటే ½ an hour, 5 songs అంటే 5 songs. ఆ సాంగ్స్ కూడా ఏ సాంగ్స్ ముందే మీరు ఒకసారి చూసి ఉండాలి. తర్వాత వారి నుంచి పెన్ డ్రైవ్ నుంచి అక్కడ మైక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ ఎవరు హ్యాండిల్ చేస్తారో వారికి మీరు ఇచ్చి ఉండాలి. వారి సిస్టమ్లో పెట్టుకుని ముందే ఉంటారు. ఏ ఆర్డర్లో మీరు సాంగ్స్ ప్లే చేస్తారో ఆ ఆర్డర్లోనే అక్కడ చేయాలి. ఆ రోజుకి వచ్చి ఎవరైనా పెన్ డ్రైవ్ వచ్చి ఈ ఒక సాంగ్స్ కూడా పెట్టండి అలా అంటే అలా చేయడానికి లేదు. 1 hour డిలే అవ్వడం 1.5 డిలే అవ్వడం అంటే అసలు మీరు బిఫోర్ ఇట్ సెల్ఫ్ యూ డిసైడ్. ఓకే, ఒక ½ an hour to 45 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఆ తర్వాత మిడిల్లో అదే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు షో ఏదైనా చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ షో ఎవరు వచ్చారు? మన దగ్గర ప్రోగ్రామ్స్ స్టాండ్ బై ఏం పెడుతున్నారు? స్టాండ్ బై వెహికల్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్. ఓకే, ఇంకా వేరే కల్చరల్స్ మాత్రమే చేస్తారా? కల్చరల్స్ ఒక ఓకే, అది మీరు ఫిక్స్ చేసి రేపు ఎల్లుండికల్లో వాళ్ళకి విద్యారావు గారికి చెప్పేసారు. విద్యారావు గారు మీరు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీకు తయారు చేయండి. అంటే 2 hours ప్రోగ్రామ్ అంటే ఎగ్జాక్ట్లీ 2 hours. మొత్తం ఎలక్షన్ ఆఫ్ స్టాల్స్ అని కూడా స్టాల్స్ అవసరం పడుతుంది. అంటే మైండ్స్ అండ్ చేయాల్సే వాళ్ళు కానీ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ICDS వాళ్ళు కూడా స్టాల్స్ లాస్ట్ టైం కూడా చేసిన లైన్స్ ముందే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటాం. వాళ్ళకి నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తాం. తయారు చేసి ఎక్కడెక్కడ అలాట్ చేస్తున్నారు ఉంటుంది కదా.
Ground and dias preparation of police parade announcement. Additional superintendent of police AR with coordination of SARMP and AD Mines and JR Ungarna to make all necessary steps to prepare the ground well in advance, that is ground leveling and dias at police parade ground and cultural center, etc. To prepare the dias in consultation with the SP of police, ready with alternate variables if rain falls on the day. Police కళ్యాణ్ మా ప్రక్కన ఉంది మేడం, అది కూడా స్టాండ్ బై రెడీ చేసుకోవాలి. మనం లాస్ట్ టైం బాగా ప్లాన్ చేసుకుంటాం సార్. 50 days కూడా టీఎంసీ లీవ్లో నేను చూస్తాం మేడం. టీ కాఫీ ఇట్లా కోకోనట్ వాటర్ ఇట్లా సార్. స్టూడెంట్స్ కోసం కూడా కొంత అరేంజ్ చేయాలి. స్టూడెంట్స్కి మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. స్టూడెంట్స్ శానిటేషన్, ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్, స్నాక్స్, మున్సిపల్ కమిషనర్ బ్యూటిఫికేషన్, హార్టికల్చర్. అగ్రవర్ణాల క్రూరమైన దాడిలో మృతి చెందిన 8 మంది చుండూరు మృతులను స్మరించుకుంటూ ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ రాసిన ప్రముఖ ప్రజాగాయకుడు శరత్ బాబు ఆలపించిన కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయం పాటను మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర బహాజన్, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకట్రావు ప్రసంగిస్తూ చుండూరు గ్రామంలో 8 మందిని దారుణంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. ఆ నేపథ్యంలో మహాకవి కలేకూరి రాసిన కుమిలిపోయి నలిగిపోయిన పాట ఉద్యమానికి ఊపిరిపోసిందని, ఇన్నాళ్ల తరువాత ఆ పాటను శరత్ ఆలపించి భవిష్యత్ తరాలకు చుండూరు గాయాన్ని గుర్తు చేశారని చెప్పారు. దళిత ప్రజా కళాకారులు ఉద్యమాలలో ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వెస్లీ, ఎడిటింగ్ చేసిన షాన్, కోరస్ పాడిన కట్టెడ నాగరాజు, అంజీని అభినందించారు. ఆగస్టు 6 గుంటూరు జిల్లా చుండూరులో చదువుకొని ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారని, ఎక్కువ మంది ఉద్యోగస్తులుగా ఉండి గ్రామంలో వాళ్ళకి పాలేరులుగా బానిసలుగా ఉండకుండా ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారని, ఇంకా అనేక కారణాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులతో కూడా కుమ్ముక్కవి అగ్రకులాలు చుండూరు దళితుల మీద, మాలపల్లె మీద పడి వెంటాడి వేటాడి నరికి 8 మందిని చంపటం, వాళ్ళు బ్రతికున్నప్పుడుగానే పోలీసులు పల్లె నుంచి ఊరికి దూరంగా తరిమితే బయట ఉన్న వాళ్ళని బ్రతికొండగలే గోని సంచుల్లో పెట్టి మూతులు కట్టి తుంగభద్ర నదిలో పడేసిన ఒక పాశవికమైన దుర్మార్గమైన పరిస్థితి ఆ రోజు జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి మీడియా ఇవన్నీ లేవు కాబట్టి బయట ప్రపంచానికి తెలవటానికే దగ్గర 2-3 రోజులు పెట్టినట్టు పరిస్థితి. శవాలు కూడా కుళ్ళిపోయి తీయడానికి కూడా వీలు లేనటువంటి దుర్మార్గమైన అటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్న అనేక మంది ఆ రోజుల్లో సామాజిక స్పృహ కారం చేరుపడిన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అక్కడికి వెళ్ళటం, అవన్నీ తీసి పోస్ట్ మార్టంకి గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఇప్పుడు జేఆర్ పుష్పరాజ్ అని అప్పుడు మంత్రి ఎవరు ఉన్నారో వాళ్ళ తమ్ముడు అక్కడ ఎంఎస్ సర్జన్గా ఉండి ఇవన్నీ పోస్ట్ మార్టం చేసి అతని వైరాగ్యంతో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ నా జాతి ఈ విధంగా నరకబడుతుంది, చంపబడుతుంది, మేము బతికే హక్కు కూడా లేదని వైరాగ్యంతో అతను ఉరేసుకొని చచ్చిపోవడం జరిగింది. ఇంటికెళ్ళి పోస్ట్ మార్టం చేసి ఇంటికెళ్ళి ఉరేసుకొని చనిపోవటం కూడా జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళకి న్యాయం జరగాలని, దోషులు శిక్షించబడాలని జరుగుతున్న పోరాటంలో అనిల్ కుమార్ని అప్పుడున్న మీనా అని అతను మేము ఉద్యమకారులని ఎవరినో టార్గెట్ చేసి కాలిస్తే ఆడు మాకు బాగా ఫ్రెండు, లా చదువుకుంటున్నాడు, వాడు అడ్డు వచ్చేలేకి ఆడు పోలీసు కాల్పుల్లో చచ్చి మొత్తంగా
ఒక 10 మందిని అప్పుడున్నటువంటి పాశవిక పోలీసు అగ్రకులాలు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం అప్పుడున్న దళితుల్లో ఉన్నటువంటి మరి కవులు, కళాకారులు, ఉపన్యాసకులు, అంబేద్కర్ని అధ్యయనం చేసిన వాళ్ళు విస్తృతంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా దాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్ళి ఢిల్లీలో కూడా మరి ఇండియా గేట్ దగ్గర వారం రోజులు ధర్నా చేసి ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి పీసీఆర్ యాక్ట్ 7(1)D అనే చిన్న చట్టాలు కాకుండా ఒక బలమైన చట్టం ఉండాలని అప్పటికే జనతాదళ ప్రభుత్వం పెట్టినట్టు 1989 అట్రాసిటీ యాక్ట్ని ఇంకా కొత్త చట్టాలని ఏర్పరిచి దాన్ని బలంగా తయారు చేసి అప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలు 107 మంది, రామవిలాస్ పాస్వాన్, రెవిరో, బూటా సింగ్, గుడిసె వెంకటస్వామి, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళందరూ మరి క్షత్రియుడైనా సరే యూపీ సింగ్ గారు కూడా పూర్తిగా దాన్ని సపోర్ట్ చేసి ఆ విషయంలో చుండూరు నేరస్తుల మీద కేసు పెట్టడం కాకుండా అరెస్ట్ చేయడంలో మరి వాళ్ళకి గణనీయమైనటువంటి పాత్ర పోషించారు. ఆ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లటంలో క్రమంలో జరిగిన ఉపన్యాసాలు, పాటలు, మాటలు, కవితలు లాంట్లో భాగంగా ఇది నిరంతరం మిగిలిన వాళ్ళకి ఇప్పుడు కూడా స్ఫూర్తిగా ఉండటం కోసం, వాళ్ళని ఉత్తేజనలు చేయడం కోసం జరిగిన కష్టాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అటువంటి జరగకుండా ఒక స్ఫూర్తిని నింపడం కోసం మన కళాకారుడైన శరత్ గారు అనేక సామాజిక అంశాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మొత్తం సామాజిక ఉద్యమాలకు సంబంధించి కమ్యూనిస్టు ఉద్యమాలు ఒక డెడికేషన్ కుటుంబం నుంచి వచ్చిన మరి శరత్ కూడా ఈ విషయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి హృదయ విదారకమైన, ఎవరైనా మరి దాని మీద దృష్టి పెట్టి ఒక డెడికేషన్ నేను కూడా ఇట్లా అవ్వాలనే స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కుమిలిపోయినని కలేకూరి ప్రసాద్ బ్రదర్ కలేకూరి ప్రసాద్ మాతో ఆ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అతను రాసినటువంటి ఒక పాటని గుండెలకు హత్తుకునేలాగా పాడి ఇది మళ్ళీ ఈ ప్రజల్ని మేల్కొల్పడానికి, చైతన్యవంతం చేయడానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలకి సమాయత్తం చేయడానికి పాడినందుకు నేను నా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం తరఫున అభినందనలు తెలుపుతూ, మా అందరి తరఫున ఇంకా ఎన్నో పాటలు పాడి ఈ సమాజాన్ని, దళిత సమాజాన్ని మేల్కొల్పాలని కోరుతూ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ భవన్లో చుండూరు మృతవీరులు దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిగా కళారూపాల రూపంలో కానీ, పాటల రూపంలో కానీ రకరకాలైనటువంటి సాంస్కృతిక విప్లవంలో భాగంగా నొగతోటి శరత్ బాబు గారు చుండూరు వీరుల మీద ప్రజాకవి కలేకూరి ప్రసాద్ గారు రాసినటువంటి ఒక గేయాన్ని అద్భుతంగా ఈరోజు పాడడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆవిష్కరించడం ఎంతో ఆనందం కలిగించింది. వారికి బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ చుండూరు ఘటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఆత్మగౌరవం కోసం ఈ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నారో, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ చేస్తున్నారో, వీళ్ళ మీద అడుగడుగున అణచివేత, దోపిడీ, తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అరికట్టడానికి ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఇప్పుడు ప్రతి సందర్భంలో చూస్తుంటే కూడా ప్రతి చోట ఈ వివక్ష అనేది రూపాంతరం చెంది ఇంకో రూపంలో కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. రాజకీయంగా అణిచివేస్తూ ఉన్నారు, సామాజికంగా ఆర్థికంగా అణిచివేస్తూ ఉన్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నారో వీళ్ళందరూ ఐక్యంగా మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీనికి ఉపన్యాసాలతో పాటు సాంస్కృతికంగా గేయాల ద్వారా, పాటల ద్వారా ఇలాంటి కళాకారులు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ మృతవీరులకి ఈరోజు నివాళులర్పిస్తున్నాము. ఈ పాట అద్భుతంగా పాడి అందరికీ చైతన్యం కలిగించినటువంటి నోకతోటి శరత్ బాబు గారు ప్రజాగాయకుడు. మరి ఒంగోలు పరిసరాలే కాకుండా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితులు.
వారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ముద్దాడిన చిన్నారి కంచర్ల దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు పట్టణం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో దేవాన్ చౌదరి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేకును అతిథుల సమక్షంలో కట్ చేశారు. అనంతరం దేవాన్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్ర నిర్వాహకులు జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ ముద్దాడిన చిరంజీవి కంచర్ల దేవాన్ చౌదరి జన్మదినం సందర్భంగా నేడు డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. కాపు సంఘ నాయకులు కోలా ప్రభాకర్ రావు మాట్లాడుతూ విదేశాల్లో ఉండే కంచర్ల దేవాన్ చౌదరి తన జన్మదినం సందర్భంగా డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి 20,000 రూపాయలను విరాళంగా అందించడం సంతోషదాయకమని కొనియాడారు. చిరంజీవి దేవాన్ చౌదరి భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెంగలశెట్టి అశోక్ కుమార్, చంద్రశేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా సర్వే సార్ సుబ్బయ్యడి సుబ్బయ్యని పిలువు సుబ్బయ్య ఏం కాదు సుబ్బయ్యని పిలువు ఈయన పట్టిస్తున్నాడే చేద్దామా రమ్మను సుధాకర్ నువ్వు రా అటు ఎవరున్నారు రైట్ రైట్ రా ఒకరు రండి అటు పెట్టేసి రా సుబ్బయ్య సాంబారు ఒకటి 5 నిమిషాలు సుబ్బయ్య సాంబార్ భర్త ఎన్నికమ్మా మళ్ళీ రా మళ్ళీ
అమెరికాలో ఈరోజు బర్త్డే చేసుకున్న శుభ సందర్భంలో ఒక గొప్ప కార్యక్రమంలో పంచుకోవడానికి వాళ్ళు ఆరాట పొంది నిన్న అమెరికా నుంచి కాల్ చేసి ఈరోజు ప్రోగ్రాంలో మన పేరు ఉండేటట్టు చెప్పమని చెప్తే ఈరోజు ఒక చిన్న వితరణగా బాలనాగేంద్ర గారికి ఒక చిన్న సపోర్ట్గా మేమంతా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఉంటామని తెలియజేస్తూ ఒక 20 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 21వ రోజు చేరుకుంది. ఈ నిర్వహణలో ఈరోజు స్పెషల్గా ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. అది చిన్నప్పుడు కంచర్ల దేవన్ మెగా ఫ్యామిలీ ముద్దాడిన అబ్బాయి కంచర్ల దేవాన్ని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమెరికాలో ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ చేస్తున్న సేవా కార్యక్రమాలు వారు ఆచరిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి ఆ రోజున మెగాస్టారు 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పూలే గారిని వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత సామాజిక స్పృహతో డొక్కా సీతమ్మ గారిని వెలుగులోకి తీసుకొని వచ్చి డొక్కా సీతమ్మ గారి ఔన్నత్యాన్ని వారి విశేషతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలియని వాళ్ళకు కూడా నలుదిశల చాటి చెప్పారు. అటువంటి మెగా ఫ్యామిలీ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఉన్న ఫ్యామిలీ మెగాస్టార్. వారి ఆదర్శంతో వారి ఆలోచన ప్రకారంగా నేను ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రాన్ని స్టార్ట్ చేశాను. దానికి నా బంధుమిత్రులు తోడ్పాటుగా ఉంటున్నారు. వారి తరపున ఇవాళ కంచర్ల దేవాన్ పుట్టినరోజు సందర్భంగా వారి బంధువులైన కోలా ప్రభాకర్ గారి తరపున వారి ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వచ్చి వారి స్వహస్తాలతో వారికి పేద ప్రజలందరికీ కూడా వడ్డిస్తూ చాలా సంతోషంగా మంచి రుచికరమైన భోజనాలు పెట్టించి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కోలా ప్రభాకర్ గారికి శీలంశెట్టి చంద్రశేఖర్ గారికి వీరు బంధుమిత్రులకి అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే దేవాన్సు కంచర్ల దేవన్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు కాబట్టి కంచర్ల దేవాను భవిష్యత్తులో నూరేళ్ళు ఆరోగ్యాలు అలాగే మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలకి ముందుండాలని కోరుకుంటూ కంచర్ల దేవాన్ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినటువంటి నా సోదరుడు బాలనాగేంద్ర గారి కార్యక్రమం చూస్తూ ఉంటే ప్రపంచం నలుమూలలా ఈరోజు ఈ ఒంగోలులో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారి పేరున జరుగుతున్న అన్నదాన కార్యక్రమం గురించి తెలుసుకొని అమెరికాలో ఎక్కడో ఉన్నటువంటి మా సిస్టర్ డాక్టర్ మధుకిరణ్ వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆ భగవంతుడి ఆశీస్సులు కంచర్ల దేవన్ మా మేనలుడైనటువంటి ఆ అబ్బాయికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మంచి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు భగవంతుడు ఎప్పుడూ వాళ్ళకి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇది మామూలు విషయం కాదు. ఆ రోజు ఏమంటూ 21 రోజుల కిందట ఒంగోలు శాసనసభ్యుడు తన స్వహస్తాలతో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు దామచర్ల జనార్దన్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాము రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం నలుమూలలా ఈ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పేరు ప్రపంచం మొత్తం వ్యాపించిందని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనము. నిన్న మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మా పేరు మీద చేయమని చెప్తే చాలా సంతోషం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ముస్లిం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డ్ బచావో ఆందోళన కార్యక్రమం. జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.